డయాబెటిస్ కేసెస్ కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. రాకుండానే ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు అని మీరు అంటున్నారు. మధుమేహం అందరూ ఎవరికి వాళ్ళు సొంతంగా పెంచి పోషించుకున్న రోగం. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఆయుర్వేదంలో పర్మనెంట్ గా తగ్గిస్తారా మీరు? వాళ్ళ జీవన విధానం మార్చుకుంటే కొన్ని ఆకుకూరలు తింటే చాలు మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. అంటే ఎలాంటి ఆకుకూరలు తింటే రాదు? ఒక 500 లిస్ట్ ఇస్తానండి నేను. వీళ్ళ యొక్క ఆహార విధానము జీవన విధానం సక్రంగా ఉంటే 90% రోగాలు వచ్చే ఛాన్స్ లేదు. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో డయాబెటీస్ పేషెంట్స్ పెరిగిపోతూ ఉన్నారు. అసలు డయాబెటీస్ రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అది ఎక్కువైనప్పుడు ఇంకా చాలా సఫర్ అవుతూ ఉంటారు రకరకాల సమస్యలతో. మరి వాటికి ఆయుర్వేదంలో ఎటువంటి శాశ్వత పరిష్కార మార్గాలు ఉన్నాయి తెలియజేయడానికి మనతో ఉన్నారు అమృతం ఆయుర్వేదం హాస్పిటల్ నుంచి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో డయాబెటీస్ పేషెంట్స్ అయితే అట్లా పెరిగిపోతుంది, డయాబెటీస్ కేసెస్ కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. కానీ రాకుండానే ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి సమస్యకి పరిష్కార మార్గాలు అని మీరు అంటున్నారు. ఏంటి, ముందే ఎలా జాగ్రత్త తీసుకోవాలి? ముందు జాగ్రత్త అంటే అండి, వాళ్ళ ముందు నాకు ఏ రోగం రాకుండా ఉండాలనే జాగ్రత్త వాళ్ళలో ఎంత ఉంది. ఇప్పుడు నేను ఎక్కువగా ప్రాబ్లం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, నాకు రాకుండా చేసేయండి అని చెప్పడం చేస్తున్నారు. ఇది లేకుండా చేయండి అంటున్నారు. వీళ్ళు ముందుగా ఎలాంటి జాగ్రత్త పాటిస్తున్నారు? అసలు ఈ సూత్రానికి వస్తే రోగాలు లేవు, రోగాలు రావని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆహార విధానము జీవన విధానం సక్రంగా ఉంటే 90% రోగాలు వచ్చే ఛాన్స్ లేదు. ఇది మనం జగమెరిగిన సత్యం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఆహార విధానం జీవన విధానం సక్రంగా ఉంటే రాదని అంటున్నారు. నిజమేనా అంటే 100లో 99% మంది డాక్టర్లు అవుననే ఒప్పుకుంటారు. అది ప్రపంచవ్యాప్తంగా ఏ వైద్యులను అడిగినా. మరి అక్కడెక్కడ తప్పు జరుగుతుంది? మనం నేర్చుకోవాల్సిన విజ్ఞానం ఏంటి? ఈ ఆహారం జీవన విధానానికి సంబంధించిన విజ్ఞానమే కదా నేర్చుకోవాలి. మరి ఇది ఎంతమంది నేర్చుకుంటున్నారు? ఈ రోగాలు రాకుండా ఎంతమంది కాపాడుకుంటున్నారు? అసలు మనకు ఈ రోగాలు వస్తే ఎవరికైనా చూసి, అంటే వచ్చి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుండే చూసి, అమ్మో ఇట్లాంటి సమస్య మాత్రం నా జీవితంలో రాకూడదు అని అనుకుంటుంటారు. ఆ క్షణంగా అనుకుంటారు అంతే. అప్పుడు ప్రయత్నం చేస్తే చేయొచ్చు. కొంతమంది చేస్తారు. ఎక్కడైనా ఎవరినైనా డాక్టర్ని ప్రశ్నించవచ్చు. అవును. అయితే ఇప్పుడు మీరు మా డయాబెటీస్ ఈ మధుమేహం గురించి అడిగారు కదా, ఇది అందరూ ఎవరికి వాళ్ళు సొంతంగా పెంచి పోషించుకున్న రోగం. అలా అంటారా? అంతే కదా. ఇది అంటే కొన్ని అభిప్రాయాలకు సిద్ధపడిపోయి ఉన్నారు అందరూ. ఏంటంటే మా పేరెంట్స్ కి ఏదో ఉండేది, మా 7 తరాల్లో ఉంది, ఓ మామకు ఉంది, తాతకు ఉంది, ముత్తాతకు ఉంది అని దీన్ని ఒక వారసత్వంగా వస్తుందనే ఒకటి మైండ్ లోకి పడేయడం వల్ల ఇక దాని మీదనే వీళ్ళు కొనసాగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే దీనికి టెస్ట్లు ఎలా ఉన్నాయనంటే, ఆధునికంగా చేసే టెస్టులు ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఫాస్టింగ్ షుగరు, పోస్టెంట్ షుగరు, అది కూడా అవుట్డేటెడ్. ఇప్పుడు HbA1c అనే ఒక టెస్ట్ ఉంది. దాన్ని తీసుకుంటే కనీసం 8 to 9 ఉంటేనే కంట్రోల్ ఉంది అని అర్థం. మరి 8 లోపు ఉన్నట్టయితే ప్రీ డయాబెటిక్ అనొచ్చు అనమాట. 8 to 9 కూడా కంట్రోల్లో ఉంది. ఇక 9 దాటితే పూర్ కంట్రోల్ అవ్వట్లేదు. అప్పుడు కంట్రోల్ ఎవరికైతే అవ్వట్లేదో వాళ్ళకి అవసరం మెడిసిన్. ఇది ఇంటర్నేషనల్ న్యూస్ కూడా అదే చెప్తోంది. ఇంటర్నేషనల్ డాక్టర్స్ అసోసియేషన్ కానీ, అమెరికన్ డాక్టర్స్ అసోసియేషన్ కానీ ఇవన్నీ కూడా చెప్తోంది. అవన్నీ కూడా ఎక్కడో మేము జర్నల్స్ లో చదవడము, లేకపోతే ఏదైనా న్యూస్ లో చూడడం, ఇలాంటివి చెప్తున్నాం. నేను అదేమి వాళ్ళన్నీ పరిశోధించి చెప్తున్నారు కాబట్టి అదే చెప్తున్నాం. మరి అలాంటప్పుడు ఆ 8 లోపే ఉన్నప్పుడు అసలు మందులు అవసరమే లేదు కదా, అయినా మందులు వాడుతున్నారు. ఇంకొకసారి ఇంత అని అంటే ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఉందని అనుకోండి, మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. డాక్టర్స్ కూడా వాళ్ళకి అదే అడ్వైస్ చేస్తారు. ఇది వాళ్ళని ఎంత నష్టపరుస్తుందంటే, వాళ్ళు ఒక 10 ఏళ్ళు వాడిన తర్వాత ఇంకా దీనికి సబ్ రోగాలు, అంటే దానికి ఫ్యామిలీ తయారవుతుంది. దాని ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ సరిగా ఉండదు. కొన్ని ఏమాత్రం చిన్నపాటి దెబ్బ తగిలినా కూడా ఆ ఊండు లాంటిది మానకపోవడం, కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు, ఈ కంటి చూపు తగ్గిపోవడం, వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోవడం, శక్తి తగ్గిపోవడం, అంతకు ముందున్నంత మెమరీ పవర్ లాంటివి లేకుండా పోవడం, యాక్టివ్నెస్ లేకపోవడం, వీళ్ళు మానసికంగానే కుంగిపోయి ఉంటారు. ఒక విధంగా నాకు డయాబెటీస్ ఉంది అని. ఈ మధ్య మరీ చూసిన విచిత్రం ఏంటంటే, ఇంకా 25-30 ఏళ్ళు మధ్యలోనే ఉన్నారు, పెళ్లి కూడా అవ్వట్లేదు, అప్పుడే డయాబెటీస్ కానీ పట్టుకుని వస్తున్నారు. ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఏంటిది అసలు, ఇంకా మీకు పెళ్లి కాలేదు, నెక్స్ట్ మీరు ఒకవేళ పెళ్లి చేసుకుని పిల్లలు కన్న తర్వాత
మీకున్నట్టయితే హెరిడిటరీ వాళ్ళకు కూడా వస్తుంది. అంటే మీరు వారసత్వంగా రోగాలను కూడా ఇవ్వాలని అనుకుంటున్నారా? అని అడిగితే ఇంకేం చేయాలండి? కర్మ కదండీ! ఇంకోటి ఇలాంటివి మాట్లాడుతున్నారు. హ్మ్. మరి అలాంటప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్‌కి మీరు పుట్టుకతోనే రోగాలు అందించేటట్టయితే మరి నీకు సంతానం ఎందుకు? హ్మ్. రేపు వాళ్ళకి మళ్ళీ కావాల్సినంత మందులు అవన్నీ కొనుక్కోవడానికి, వాళ్ళు జీవించడానికి, వాళ్ళ అవస్థపడడానికి మీరు సరిపడా సంపాదన చేసి పెట్టి ఎళ్ళాల్సొస్తుంది. హ్మ్. మరి మీరు ఆరోగ్యకరంగా ఉంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళకొచ్చే అవకాశాలు లేవు కదా! అవును. మరి అదెందుకు మీరు ఆచరించట్లేదంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదనమాట. ఎలాగో వచ్చేసిందండి. అంటే అన్నీ వేగ్‌గా ఉంటున్నాయి. హ్మ్. కాబట్టి ఇక్కడ వీళ్ళు చేయాల్సిన పనేంటంటే అసలు అది డయాబెటిస్ అనేది ప్రపంచంలో ఎవ్వరికైనా రావచ్చు. హ్మ్. ఎందుకంటే తినే ఆహారం సరిగ్గా లేనప్పుడు ఎవరికైనా రావచ్చు. హ్మ్. బాగా స్వీట్సు, విరుద్ధమైన ఆహార పదార్థాలు, విరుద్ధమైన జీవన విధానం ఉండే వ్యక్తికి ఎవ్వరికైనా సరే మధుమేహం వచ్చి తీరుతుంది. అంటే ఇది మధుమేహం డిసీజు కాదు. ఒక హ్మ్. డిజార్డర్ అని అర్థం. హ్మ్. అంటే మన డిజార్డర్స్ వల్లే కదా ఈ హ్మ్. డిజార్డర్ వచ్చింది. అవును. మరి ఈ డిజార్డర్‌లని ఆర్డర్‌లో పెట్టుకుంటే అది కూడా ఆర్డర్‌లోకి వస్తుంది కదా! కరెక్ట్. మరి అది చేయట్లేదు. హ్మ్. మందులకు అలవాటు పడుతున్నారు. అవును. మందులేసుకుంటే మరి పరిష్కారం అవుతుందా? మందు అంటే దాని అర్థం ఏంటంటే మనకు అసలు ఇంక రోగం లేకుండా చేసేది ఔషధం అవుతుంది. అవును. మరి జీవితకాలం వేసేది ఔషధం అవ్వదు. అది ఆహారమే అవుతుంది. అవును. అంటే పోషిస్తోంది. అంటే పెంచి మందుల్ని పోషిస్తోంది. ఆహారంలాగా ఆ! తినేస్తున్నారు. ఆ! ఇంకెక్కడ పరిష్కారం అవుతుంది? కాబట్టి ఈ యొక్క డిజార్డర్‌ని ఆర్డర్‌లో పెట్టుకోవాలంటే మీ యొక్క ఆహార విధానం, జీవన విధానం మార్చండి. హ్మ్. దానికోసం మీకు ఆహారము, జీవన విధానం మార్పు చేసే వైద్యుల దగ్గర ఆ మార్పు చేసే చికిత్సను మాత్రమే తీసుకోండి. హ్మ్. మందులేసే చికిత్స తీసుకోవద్దని చెప్తా. హ్మ్. మందులతో జీవించొద్దు అని చెప్తున్నాం. ఓకే. మరి అది ఒకవేళ పాటించకపోతే అది వాళ్ళ కర్మ. హ్మ్. అది ఆచరిస్తే లేకుండా చేసుకున్నోళ్ళు చాలామందున్నారు. హ్మ్. ఒకవేళ వాళ్ళు ఫస్ట్, సెకండ్ స్టేజ్‌లో మీ దగ్గరకొచ్చారనుకోండి, ఆయుర్వేదంలో పర్మనెంట్‌గా తగ్గిస్తారా మీరు? వాళ్ళ జీవన విధానం మార్చుకుంటే. జీవన విధానం అయితే మస్ట్‌గా మార్చుకోవాలి. మార్చుకోవాలి. ఆహార ఓకే. విధానం మార్చుకోవాలి. మార్చుకోవాలి. అవి చెప్తాం. ఓకే. మాకు ఆయుర్వేద శాస్త్రంలో స్వస్థ వృత్తం అంటే స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుడు. హ్మ్. ఆ ఆరోగ్యవంతుడు ఏం ఆచరించాలనే విధానం ఒకటుంది. హ్మ్. దాన్ని నేను అయితే నా ఫైల్‌లో ఒక పాంప్లెట్ అన్నీ ప్రింట్ చేసి ఆహార విధానం ఇలా ఉండాలని హ్మ్. మనం చెప్పి ఇచ్చినా, హ్మ్. మేము ఇలా ఉంటామండి, ఇది ఎక్కడ అవుతుందండి, ఇది ఎక్కడ సాధ్యమవుతుందండి హ్మ్. అని అంటున్నారు. హ్మ్. అంటే రాత్రులంతా పనిచేసి రోగం తెచ్చుకొని అంటే ఇప్పుడు డే టైమ్‌లో మీకు జాబ్ చేస్తే 50,000 ఇస్తామండి. హ్మ్. రాత్రుల్లో మీరు జాబ్ చేస్తే 1,00,000 ఇస్తాము అనంటే 1,00,000కెళ్ళి పని చేసి హ్మ్. 1,00,000 జీతానికి పనిచేసి రాత్రులంతా ఓ సంవత్సరానికి ఒక 12,00,000 పోగేసి మళ్ళీ తర్వాత దాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్‌కి ఆరోగ్యానికి. పెడుతున్నారు. అవును. ఒక 50,000తో మంచి ఆహార విధానంతో మీరు జీవిస్తే ఏం నష్టమవుతుంది? హ్మ్. మరి అలాంటిదాన్ని తక్కువ ఆదాయంతో ఇలాంటివి చేసుకుంటే ఏమవుతుంది? అవును. ఇంకోటేంటి ప్రకృతిలో మనకు చాలా రకాల మూలికలున్నాయి. హ్మ్. మనకు షడ్రుచులు అవసరం. చాలామంది షడ్రుచులు తీసుకోవడంలా. హ్మ్. కేవలం ఉప్పు, పులుపు, తీపి, కారం ఈ 4 రుచులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. హ్మ్. చేదు, వగరుండే పదార్థాలకు గానీ, యెస్. లేకపోతే కొన్ని హ్మ్. ఆకుకూరలు తింటే చాలు మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది. హ్మ్. మరి ఆ ఆకుకూరలు ఎక్కడ తింటున్నారు? హ్మ్. మనకు ఎప్పుడు మార్కెట్‌లో లభించే ఆకుకూరలే తెలుసు చాలా మందికి. హ్మ్. అసలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మార్కెట్‌లో అంటే అక్కడ పండించేవి ఇక్కడ మార్కెట్‌కొస్తున్నాయి. అవును. వాళ్ళకి కూడా అవే తెలుసు. ఇంకో వేరే ఆకుకూరలు తెలీదు. హ్మ్. అంటే ఎలాంటి ఆకుకూరలు తింటే ఓ రాదంటారు? 500 లిస్ట్ ఇస్తానండి నేను. ఆ! అవునా? ఆకుకూరలు లిస్టు. ఇప్పుడు ఇవన్నీ ఎలా కనుక్కున్నారు? ఆయుర్వేదిక్ శాస్త్రంలో రాశారు. ఎలా రాశారు? వాళ్ళందరూ అంతకుముందు ఎంతో వాళ్ళు స్వయంగా తిని, చూసి హ్మ్. దీన్ని ఒకటి వాడొచ్చు అని. లేదంటే ఓ సంవత్సరం రోజులు ఎక్కడికెళ్ళినా మీ ఏరియాలో ఉండే కొత్త ఆకుకూర ఏదైనా ఉందా చూపించండి అని ఎవరైనా అడుగుతుంటే, ఒక సంవత్సరం పాటు తిరిగారంటే వాళ్ళకి డెఫినిట్‌గా ఒక 30, 40 రకాలైతే తెలుస్తాయి. హ్మ్. నేను అస్సాం వెళ్ళాను. అస్సాం వెళ్తే అక్కడ ఒక 100 రకాలకు పైగా ఆకుకూరలు మార్కెట్‌లో ఉన్నాయి. హ్మ్. జనరల్‌గా వాడేది మనం ఒక 5, 6 ఆకుకూరలే అవును. ఇంట్లో. అవును. కానీ వందల రకాలున్నాయంటున్నారు ఆ! మీరు. మీరు హ్మ్. ఒరిస్సా ఎళ్ళండి చాలా రకాలున్నాయి. హ్మ్. అంటే వాళ్ళు వాడతారు. ఇంకా ట్రైబల్సు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ కన్నా ఆరోగ్యం కాపాడుకోవడంలో ట్రైబల్ చాలా బెటర్‌గా ఉన్నారు. ఓకే. అందుకని ఈ డయాబెటిస్ కోసం మందులు అనేది లేకుండా చేసుకోవాలంటే హ్మ్. మీరు ఇలా ఎళ్ళండి. ఇదంతా నేను వ్యాపారతంగా డాక్టర్ల దగ్గరికెళ్ళండి, మందులు తీసుకోండి, ఈ హ్మ్. చికిత్స తీసుకోండి. చెప్పట్లేదు. ఇప్పుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, ఆ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఇవన్నీ కాదు. మన ట్రెడిషన్ వైపు హ్మ్. తీసుకెళ్తే బాగవుతారనే ఉద్దేశ్యంతో ఇది చెప్తున్నా. ఇది రోగం లేదు, రోగం రాదు, మధుమేహం లేదు, మధుమేహం రాదు. ఆ! మధుమేహం రాకుండా మీరు ఆహారము, జీవన విధానంతో కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే వచ్చి రకరకాల మందులు తిని మీరు పాడు చేసుకున్నట్లయితే
అంటే కంటి సంబంధించి కానీ లేదంటే కాళ్ళకు సంబంధించి కానీ ఈ మానని పుండ్లు తయారైపోతాయి అంటే కాళ్ళల్లో. అప్పుడు కాళ్ళు యాంపిటేషన్ చేస్తారు, అంటే రిమూవ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చి ఉంటుంది. చాలా మందికి కాళ్ళు నల్లబడిపోయి వేళ్ళు రిమూవ్ చేయడం ఇలాంటివి జరిగి ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళు తర్వాత అయినా జాగ్రత్త తీసుకోవట్లా, పాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు తప్ప అదన్నీ ఏంటి మంచి స్లిప్పర్లు వాడండి, మంచి ఇది వాడండి, ఎంతసేపు ఇంకా అది రోగకారకంగా తయారయ్యే వాటినే చెప్తున్నారు. కాబట్టి అలాంటివి కాకుండా ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆచరించడం ద్వారా ఇప్పటికి మందులు వాడిండేవాళ్ళు ఇంకా రాకుండా ఉండేవాళ్ళు నెక్స్ట్ రాకుండా ఏ సలహాలు కావాలో ఇవ్వగలుగుతాం. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మీరు మళ్ళీ కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉండడానికి ఏ చికిత్స మంచిది ఎలాంటిది అనేది చెప్పగలుగుతాం. అది సంప్రదించిన వాళ్ళకు అది అర్థమవుతుంది. అలా చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతోనే మళ్ళీ తీవ్రతరమైన పరిస్థితికి వెళ్లకుండా కాపాడుకుంటున్నారు. ఎందుకంటే తీవ్రమైపోయి నష్టపోయిన తర్వాత ఇంకేం చేయలేరు అనమాట. కాబట్టి దీనికి ముందు జాగ్రత్త అవసరము. దీనిలో మంచి చికిత్స విధానం ఉందండి ఆయుర్వేదంలో. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.